తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావూరు కండ్రిక గ్రామంలో వైసీపీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రతి ఇంటికి వెళుతూ తమ ఓటును వైసీపీకే వేయాలని అభ్యర్థించారు. అనంతరం వైసీపీ మండల అధ్యక్షులు శంకరయ్య, సునీల్ శెట్టి మీడియాతో మాట్లాడారు. మే నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్ కోసం ఈరోజు తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామానికి డోర్ టు డోర్ ప్రచారానికి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మూడవసారి సర్వేపల్లి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. అన్నగారి తరఫున గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కలిసి డోర్ టు డోర్ అన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, ఈ రాష్ట్రంలో జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకి జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి లబ్ధి, అనేక విధాలుగా ముద్రించినటువంటి పాంప్లెట్తో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అనేక రకాల పథకాలు తీసుకొచ్చి, ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాల కోసం అనేక పథకాలు డైరెక్ట్గా పేదలకి ముఖ్యమంత్రి నుంచి బటన్ నొక్కితే డబ్బులు పడ్డాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రోడ్లు, డ్రైన్స్, సాగునీరు, త్రాగునీరు ఏ అవసరం ఉన్నా కూడా తీర్చే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్న కరోనా కష్టకాలంలో ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాని రోజుల్లో కూడాను అన్న ధైర్యం చెప్పి మీకున్నాను నేనని చెప్పేసి అన్ని గ్రామాలకు వచ్చి ఆయన సొంత నిధులతో రైసు, కూరగాయలు, వంట నూనె ఇక్కడ ఏం కావాలంటే అవి పంపిణీ చేసి ఈ ప్రాంతానికి ప్రజలకి ధైర్యం చెప్పడం జరిగింది. మూడోసారి హ్యాట్రిక్ దిశగా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడాను ఇచ్చేటటువంటి 2 ఓట్లు కూడాను ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ స్థాయిలో మెజార్టీగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి 175 ఎమ్మెల్యేలు గెలిచే విధంగా జరుగుతూ ఉంది. జగనన్న చేసినటువంటి స్కూల్స్ అభివృద్ధి కానీ, లేదంటే ఈరోజు పేదలకి ప్రతి నెల ఆరోగ్యం, ఎవరికి ఏ హెల్త్ ట్రబుల్ ఉన్నా కూడా డాక్టర్స్ ఊర్లోకి వచ్చి హెల్త్ క్లినిక్ల ద్వారా చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడాను పేదలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఫ్యాన్ మీద భారీ మెజార్టీగా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. కండ్రిక కాలనీలో ఈరోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. మా ప్రీతమ నాయకులు గోవర్ధన్ అన్న గెలుపు కోసం మేము డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెట్టాం. మేము ప్రతి ఇంటికి వెళ్తూ ఇట్లా గోవర్ధన్ అన్నకి మరియు మన ఎంపీ అభ్యర్థి అంటే గురుమూర్తికి ఓటేయాలని చెప్తా ఉంటే వాళ్ళందరూ మాతో కూడా మేము ఉన్నామంటూ ముందుకొస్తూ ఎంతో ఘన స్వాగతం పలుకుతూ ఆరతులు ఇస్తూ అంతా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇవన్నీ అందిస్తూ పేద ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన శంకరయ్య చెప్పినట్టు మొన్న కరోనా కష్టకాలంలో కూడా అందరూ వచ్చి ఇంటింటికి వచ్చి మేమంతా తలుపు తట్టి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. పేదలు ఇబ్బంది పడుతున్నారని అదే తెలుగుదేశం ఇదిలో వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక్కరి పేరైనా చెప్పండి, వచ్చి మేము సహాయం చేసామని చెప్పండి. ఈరోజు ఎలక్షన్ల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈరోజు వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాము అని పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఇంత బాధల్లో ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటే కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎవరైనా వచ్చి మేము సహాయం చేసామని చెప్పమనండి. మేము అట్లా ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు అడిగేదానికి కూడా రాము. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ రోజు మా సహాయం చేయని వచ్చారో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు, మీకు ఇల్లు కట్టించినా లేదు, మీకు ఇబ్బంది అని మరుగుదొడ్లు కట్టించినా, రోడ్లు వేసినా, డ్రైన్లు వేసినా, ప్రతి పనిలో పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము ముందున్నాం. మీరు ఎవరైనా తెలుగుదేశంలో పలానా ఆయన ఉన్నాడు, మాకు పలాంది చేశాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు. మేమేదో చేస్తామంటున్నారు.
చేసింది చెప్పమన్నాం. వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదన్నా చేశారా సహాయం? పేదలకు చేయలేదు. మొన్న కూడా వచ్చి ఆ ఇల్లు సరిగా కట్టలేదు, ఇది కట్టలేదని ఏదేదో అపోజ్ చేసి 600 ఇల్లు మా ప్రీతం నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిలో 600 ఇల్లు శాంక్షన్ చేసి ఇళ్ల పట్టాలతో కొడిస్తే 600 ఇళ్ళలో ఒక్కింటికి వచ్చి ఏదో 50,000 సహాయం చేసిపోయారు. అంటే కొరవాళ్ళు 599 మందికి కూడా ఇవ్వండి, ఇచ్చి సహాయం చేసి మేము కట్టిస్తామని చేయమండి. ఏం చేయరు, ఏదో రేపు ఇస్తామని చెప్పి అబద్ధ మాటలు చెప్తారు. అందరినీ ఊరికే అభూతి చేసే దానికోసం మేము ఏదో వాళ్ళకి 50,000 ఇచ్చారు కదా, కొరవాళ్ళందరికి కూడా ఇచ్చేస్తారని ఇది అంటున్నారు. అట్లా కాదు, ప్రతి ఇంటికి 50,000 600 ఇల్లు కడతా ఉంటారు అక్కడ. ఇంకొకటి, ఆ కాలనీ అద్భుతంగా తయారైపోద్ది. రాబోయే 5-6 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తయారవుద్ది. అందులో ఎటువంటి అనుమానం లేదు. బ్రహ్మాండంగా రోడ్లు అయితే అన్నీ జరుగుతుంది. అందుకని అందరూ ఎవరు వేరే మీరు ఆ మాటలు నమ్మకుండా గోవర్ధన్ అత్యంత మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ